హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టాక్స్. మరి లాస్ట్ మన వీడియోలో డిస్ట్రిక్ట్ కోర్టులో జాబ్స్ పడ్డాయి కదా, వాటి గురించి అసలు ఏంటి, ఎన్ని రకాల పోస్టులు పడ్డాయి, వాటి జాబ్ నేచర్ ఏంటో మనం చూసాం. మరి అలాగే ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కదండి, అందరికీ తెలుసు కదా. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో అసలు ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, శాలరీ ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం. మరి మొత్తంగా ఇందులో ఇచ్చినటువంటి పోస్టులు అయితే 14,582 14,582 పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. ఇవి ఎన్ని రకాలు అంటే మొత్తం 37 టైప్స్ ఆఫ్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అసలు ఏంటి మరి గ్రూప్ బి అంటే ఏంటి, 37 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఎట్లాంటివి అంటే గ్రూప్ బి పోస్టులు, అలాగే గ్రూప్ సి పోస్టులు. ఈ 37లో గ్రూప్ బి 25 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనమాట. అలాగే గ్రూప్ సిలో 12 టైప్స్ ఆఫ్ పోస్ట్స్, మొత్తం కలిపి 25 + 12 37 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ 37 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ మొత్తం ఎన్ని అంటే 14,582. మరి ఏంటి ఈ గ్రూప్ బి అంటే ఏంటి, గ్రూప్ సి అంటే ఏంటి, అసలు ఇందులో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. మనం ఒక నోటిఫికేషన్ పెడుతున్నాము అంటే అసలు మనం దేనికి పెడుతున్నాము, అది ఎటువంటి టైప్ ఆఫ్ పోస్ట్, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా, దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. అసలు గ్రూప్ బి అంటే ఏంటి, గ్రూప్ సి అంటే ఏంటి అంటే, గ్రూప్ సి అంటే మనకి లోవర్ లెవెల్ అంటే క్లరికల్ పోస్టులు అన్నమాట. మనం ఎల్డీసీ అని లేకపోతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అని ఏవైతే అలాంటివి పిలుచుకుంటూ ఉంటామో, అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ పోస్ట్స్. అంటే ఒక ఆఫీస్లో ఒక తప అంటే ఒక పేపర్ ఎక్కడి నుంచైనా వేరే డిపార్ట్మెంట్ నుంచి వస్తే అసలు ఫస్ట్ అది ఎవరు రిసీవ్ చేసుకుంటారు, దానిని ఎవరు ప్రాసెస్ చేస్తారు అంటే లోవర్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పేపర్ని ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నమాట. సో హైరార్కియల్గా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి, ఆ తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్కి, ఆ ఫైనల్గా డెసిషన్ ఎవరైతే తీసుకుంటారో అక్కడి వరకు ఆ పేపర్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఈ గ్రూప్ సిలో ఉన్నటువంటి పోస్టులు బేసిక్ లెవెల్ పోస్టులు అనమాట, క్లరికల్ క్యాడర్ అని అనుకోవచ్చు. ఇవి 12 టైప్ ఆఫ్ పోస్ట్స్ అనేవి పడడం జరిగింది నోటిఫికేషన్. అలాగే గ్రూప్ బి అంటే మిడిల్ లెవెల్, ఒక విధంగా చెప్పాలంటే సూపర్వైజర్ ఆర్ సూపరింటెండెంట్ పోస్టులు అని మనం ఏవైతే అంటూ ఉంటామో అవి గ్రూప్ బి క్యాడర్ కింద వస్తాయి. ఈ గ్రూప్ బిలోనే మనకి ఉదాహరణకి చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇట్లాంటి పోస్టులు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా గ్రూప్ బి క్యాడర్ అనమాట. మరి దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే గ్రూప్ సి క్యాడర్ పోస్టులు అన్నిటికీ కూడా 18 to 27 ఇయర్స్. ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27. మరి గ్రూప్ బికి వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి 25 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ కొన్నేమో 18 ఇయర్స్ మినిమం ఉండాలి, కొన్నిటికి 20 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం కొన్నిటికి 30 ఇయర్స్ ఇచ్చాడు, కొన్నిటికి 32 ఇయర్స్ ఇచ్చాడు అనమాట. అంటే ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే 18 or 20, 30 to 32 ఇలా కొంచెం వేరియేషన్ ఉందన్నమాట. మరి ఇందులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 9th నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉంది. ఎవరికి వాళ్ళు ఓటీపీ ఐడి అనేది ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనం మన పోస్ట్ని అప్లై చేసుకోవడానికి అంటే ఏమేమి అప్లై చేసుకోవాలి, ఏంటి అప్లోడ్ చేయాలి, అదంతా కూడా ప్రొసీజర్ దానిలో చాలా డిస్క్రిప్షన్లో చక్కగా ఇచ్చున్నాడండి. 9వ తారీఖు నుంచి, ఈ నెల 9 నుంచి నెక్స్ట్ మంత్ 4th వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవేళ అప్లై చేసిన దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ విండో ఎప్పటి నుంచి ఎనేబుల్ అవుతుంది అంటే జూలై 9th నుంచి జూలై 11th వరకు కరెక్షన్ విండో అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. మరి టైర్ 1, టైర్ 2 ఈ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, 2 టైర్స్గా జరుగుతాయి, టైర్ 1 అలాగే టైర్ 2. టైర్ 1 22గా డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చాడండి, 13th నుంచి 30th ఆగస్ట్ వరకు ఇచ్చాడు. టైర్ 2 డిసెంబర్లో జరగవచ్చు అని చెప్పి ఇచ్చాడు. ఇవైతే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాడు. మనం ఆ ఇచ్చిన దాని ప్రకారం సిలబస్ ప్రకారం మనం కనుక ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టచ్చండి. మరి దీంట్లో సరే గ్రూప్ బి అన్నాం, గ్రూప్ సి అన్నాం, సో ఓకే. దానికన్నా ముందు మనకి ఫీ ఎంత చెప్పాడండి, 100 రూపీస్. ఆ 100 రూపీస్ ఫీ కూడా అందరూ పే చేయాలంటే అవసరం లేదు. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళందరికీ కూడా ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓకే. మరి గ్రూప్ బి, గ్రూప్ సి అంటే మరి మనకి బేసిక్ అసలు శాలరీ ఎంత వస్తుంది ఏంటి, ఇలాంటి డౌట్లు కూడా చాలా మందికి ఉంటాయి కదా. దీనిలోనే చూడండి గ్రూప్ బిలో కూడా మళ్ళీ 2 లెవెల్స్ ఆఫ్ పే ఉంది.
అలాగే గ్రూప్ సిలో కూడా 2 లెవెల్స్ ఆఫ్ పే అనేది ఉంది. ఈ పే లెవెల్ 7, పే లెవెల్ 6. ఈ పే లెవెల్ 7 అంటే మనకి బేసిక్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే 44,900 అనేది బేసిక్తో స్టార్ట్ అవుతుంది. పే లెవెల్ 6 అయితే 35,400 బేసిక్తో స్టార్ట్ అవుతుంది. పే లెవెల్ 5, పే లెవెల్ 4 వచ్చేసరికి గ్రూప్ సి పోస్టులు అండి. పే లెవెల్ 5 అంటే 29,200 బేసిక్ ఉంటుంది. పే లెవెల్ 4 అంటే 25,500. మరి ఇంతే వస్తుందా శాలరీ అంటే కాదు, ఇది మనకు ఉన్నటువంటి బేసిక్ శాలరీ. ఈ బేసిక్ మీద మళ్ళీ మనకి ఏమి ఇస్తారండి, డిఏ, హెచ్ఆర్ఏ, అలాగే ట్రావెలింగ్ అలవెన్స్, ఇలాగా అలవెన్స్లన్నీ కలుపుకొని మనకి గ్రాస్ శాలరీ వస్తుంది. ఆ గ్రాస్ నుంచి మనకి మిగిలినవన్నీ పోను, అంటే కట్టింగ్స్ అన్నీ పోను, ఎంతైతే మిగులుతుందో అది మన నెట్ శాలరీ అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఎంత ఉందండి, 55% ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు 44,900 బేసిక్లో ఎవరైనా కనుక జాబ్లోకి జాయిన్ అయినట్లయితే వాళ్ళకి దాని మీద డిఏ ఎంత, 55%, అంటే 24,695. దాని మీద హెచ్ఆర్ఏ అంటే ఒక్కొక్క సిటీని బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది. 10% హెచ్ఆర్ఏ, 20% హెచ్ఆర్ఏ, 30% హెచ్ఆర్ఏ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్ఆర్ఏస్ ఉంటాయి. మనం మినిమం వేసుకుందాం. మినిమం 10% హెచ్ఆర్ఏ అనుకుంటే వాళ్ళకి ఎంత వస్తుంది, 4,490. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ ఒక 2,790. ఇలా కనుక వేసుకుంటే సుమారుగా మనకు వచ్చేటువంటి నెట్ కాదండి ఇది, సారీ గ్రాస్ ఎంత అంటే 76,875. దీని మీద మళ్ళీ మనకి డిఏ మనకి ఏదైతే ఉందో సిపిఎస్కి కట్ అవుతుంది. అట్లాగే ఇంకేమైనా మనకి ఉంటే కట్టింగ్స్ ఉంటే అవన్నీ పోను సుమారుగా మనకి 69,000 to 70,000 శాలరీ అనేది మినిమం మనం డ్రా చేస్తాం. ఏది మనం 10% హెచ్ఆర్ఏ అనుకుంటే, లేదు 20% హెచ్ఆర్ఏ అనుకోండి ఇంకా పెరుగుతుంది. అలాగా మనకు ఉన్నటువంటి బేసిక్ మీద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా మన శాలరీ ఎంత అనేది మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ డిఫర్ అయ్యేది హెచ్ఆర్ఏతో డిఫర్ అవుతుంది కాబట్టి మనకి మినిమం బేసిక్ ప్లస్ డిఏ అయితే ఫిక్స్డ్ కాబట్టి 55%. సో సుమారుగా మీకు ఎంత వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2లో ఏముంటాయి, ఏమేమి మనం ఎలా చదవాలి అనేది కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. 2 టైర్స్లో ఎగ్జామ్ అనుకున్నాం కదా, మరి అందులో ఏమేమి ఇస్తారు, అసలు ఎన్ని మార్క్స్కి జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. టైర్ 1 అండి. టైర్ 1 వచ్చేసరికి దీనిలో ఎన్ని ఉంటాయి అంటే 4 పార్ట్స్ ఉంటాయి. 4 పార్ట్స్లో ఫస్ట్ ఏంటి, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అట్లాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఒక్కొక్క పార్ట్కి 25 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్కటి 2 మార్క్స్. సో ఒక్కొక్క దానికి 50 మార్క్స్ అనమాట. టోటల్గా ఎన్ని మార్క్స్కి రాస్తామంటే 200 మార్క్స్కి టైర్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ టైర్ 1 ఎగ్జామ్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లానే ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 అవర్ అండి. ఎగ్జామ్ టైం వచ్చేసరికి 1 అవర్. అయితే ఇందులో నెగిటివ్ తప్పు కనుక మనం ఆన్సర్ చేస్తే, తప్పు ఆన్సర్ పెడితే 0.50 మార్క్స్ అనేది మనకి కట్ అయిపోతుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి మనం ఆన్సర్స్ అనేది జాగ్రత్తగా పెట్టవలసి ఉంటుంది. ఎందుకని, ఒక 2 క్వశ్చన్స్ మనం కరెక్ట్ రాసి మళ్ళీ ఒక క్వశ్చన్ తప్పు రాసామనుకోండి, అందులో ఏమవుతుంది, ½ మార్క్ అనేది మనకి పోతుంది. కాబట్టి మనం ఆన్సర్స్ అనేది జాగ్రత్తగా పెట్టాలి. అలాగే మరి టైర్ 1 కనుక క్వాలిఫై అయ్యారనుకోండి, టైర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. మరి టైర్ 2లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే ఇందులో మొత్తం వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 అలాగే పేపర్ 2. పేపర్ 2 ఏంటి అంటే ఓన్లీ ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇట్లాగా మామూలుగా అయితే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ, అయితే కొన్ని పోస్టులకు మాత్రం స్టాట్ అనేది ఉండాలి క్వాలిఫికేషన్, అంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఎవరైతే ఆ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్కి ఆ పోస్ట్కి అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు అందరూ కూడా పేపర్ 1 అయితే కామన్గా అందరూ రాస్తారు. పేపర్ 2 మాత్రం ఆ స్టాటిస్టిక్స్ ఏవైతే ఆ క్వాలిఫికేషన్ కావాల్సిన పోస్టులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే పేపర్ 2 రాస్తారు. మరి ఈ పేపర్ 1లో ఏముంటాయి అంటే పేపర్ 1 అనేది 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫస్ట్ సెక్షన్ 1. ఈ సెక్షన్ 1లో మనకి ఏముంటాయి అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్, అట్లాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. మ్యాథ్స్ ఒక 30 బిట్స్ ఇస్తారు, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 బిట్స్, టోటల్గా 60 బిట్స్. ఒక్కొక్క బిట్ 3 మార్క్స్. సో టోటల్గా ఇది 180 మార్క్స్. సో ఈ పేపర్ 1లోనే ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మనకి 180 మార్క్స్. సెక్షన్ 2లో ఏముంటుంది అంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుందండి, అది 45.
45 క్వశ్చన్స్ ఇస్తారు. అట్లాగే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్గా 70 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 3 మార్క్స్. ఇది కూడా మొత్తం ఎంతకు అవుతుంది, 210 మార్క్స్కి అవుతుంది. అట్లాగే సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. అంటే మనకి కంప్యూటర్స్ అసలు మనం ఇప్పుడంతా ఏంటండి, ఇదివరకు అంటే చేత్తో రాసేవారు ప్రతి ఫైలు కూడా. సో మనకి ఎంత పెద్ద ఫైల్ అయినా సరే మొత్తం ఎంత రాయాల్సి వచ్చినా ఎన్ని లెటర్లు అయినా అన్నీ కూడా మనం చేత్తో రాసేవాళ్ళు. ఎక్కువ కాపీలు తీయాలంటే ఒక జిరాక్స్ పేపర్ పెట్టి లేకపోతే అలా తయారు చేయవలసి వచ్చేది. అయితే ఇప్పుడు ఏంటండి, అన్నీ కూడా మనకి కంప్యూటర్తోనే కదా. సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది 20 క్వశ్చన్స్, 20 × 3 60 మార్క్స్కి. నెక్స్ట్ సెక్షన్ 4 వచ్చేసి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఒక టాస్క్ అనేది మనకి ఇస్తారు. అంటే ఇంత టైం ఇచ్చి ఆ టైంలో ఈ పార్ట్ని మనం టైప్ చేయవలసి ఉంటుందన్నమాట. అది వచ్చేసి సెక్షన్ 4. అయితే సెక్షన్ 4కి మార్క్స్ ఏం లేవు, అంటే క్వాలిఫైయింగ్ లాగా అనమాట ఇది. సో 180 + 210 + 60 మార్క్స్ మొత్తం కలిపి టైర్ 1 టైర్ 2లో మనం ఈ పేపర్ 1 ఎంతకి జరుగుతుంది అంటే 450 మార్క్స్కి జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇందులో మనం ఏమనుకున్నామండి, పేపర్ 1 అనేది 4 సెక్షన్స్గా డివైడ్ అయ్యింది అనుకున్నాం కదా. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఒక్కొక్కటి 1 అవర్ ఎగ్జామ్ జరుగుతుంది. సో సెక్షన్ 1 1 అవర్, సెక్షన్ 2 1 అవర్, సెక్షన్ 3 వచ్చేసరికి సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 15 మినిట్స్ అనమాట ఈచ్ పేపర్. సో సెక్షన్ 3 వచ్చేసరికి 15 మినిట్స్, సెక్షన్ 4 కూడా 15 మినిట్స్. అయితే మనకి ఇది మొత్తం కూడా కంప్యూటర్ బేస్డే కదండి. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుందంటే 1 అవర్ అవ్వగానే ఆటోమేటిక్గా సెక్షన్ 1 క్లోజ్ అయిపోతుంది, సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది. సెక్షన్ 2 కూడా 1 అవర్, సెక్షన్ 3 15 మినిట్స్. ఈ ఫస్ట్ పేపర్ మనం రాసేటప్పుడు ఈ 3 పార్ట్స్ కలిపి ఫస్ట్ సెషన్లో జరుగుతుంది. అంటే సెషన్ 1 టైమింగ్ వచ్చేసరికి 2 hours 15 minutes అనమాట. సెషన్ 1 2 hours 15 minutes. ఈ ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ జరుగుతుంది. సెకండ్ సెషన్లో ఏం రాస్తాం మనం అంటే ఓన్లీ పేపర్ 4 రాస్తాం. అంటే సెకండ్ సెషన్ టైమింగ్ ఎంత అంటే 15 minutes మాత్రమే. ఓకేనా అండి. అంటే అంతకుముందు రాసిన వాళ్ళకైతే అనుభవం ఉంటుందండి, కొత్తగా రాసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకని మరలా చెప్తున్నాను. సో టైర్ 1 సపరేట్, టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2 ఎగ్జామ్ రాస్తారు. టైర్ 2లో 2 పేపర్స్ ఉంటాయి. ఎవరైతే స్టాట్ సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులకి ఎంచుకుంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ పేపర్ 1 మాత్రమే జరుగుతుంది. పేపర్ 1లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్స్ కూడా ఎన్ని మార్క్స్కి మొత్తం అంటే 450 మార్క్స్కి. ఈ పేపర్ 1 అనేది 4 సెక్షన్స్ 2 సెషన్స్లో జరుగుతాయి. ఫస్ట్ సెషన్ వచ్చేసరికి 2 hours 15 minutes, సెకండ్ సెషన్ వచ్చేసరికి 15 minutes. ఫస్ట్ సెషన్లో ఏమేమి ఉంటాయి అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఇది కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ లానే ఉంటాయి. ఒక్కొక్కటి ఏంటి, సెషన్ 1 ఇందులో సెక్షన్ 1 1 hour, సెక్షన్ 2 1 hour, సెక్షన్ 3 మాత్రం 15 minutes. ఇందులో కూడా మీరు నెగిటివ్ ఆన్సర్ అంటే తప్పు ఆన్సర్ కనుక పెడితే నెగిటివ్ మార్కింగ్. ఇందులో కూడా ఎంత 0.50 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎట్లాగా, మరి ఇన్ని పెట్టారు కదా, మరి ఇవన్నీ మనం నెగిటివ్ మార్కింగ్ ఉంది, అదే నెగిటివ్ మార్కింగ్ లేదనుకోండి అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు, మనం ఎన్ని రేట్ అయితే అన్ని. మరి నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, మరి మనం కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేకపోతే ఎవరైనా సరే దీనిలో ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయగలమంటే ఫస్ట్ చేయవలసింది మనకి ఏం సిలబస్ ఇచ్చారు, ఆ సిలబస్కి సంబంధించి బుక్స్ ఏంటి, టాపిక్స్ ఏంటి, ఒక్కొక్కటి కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండి, ఇదైతే ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ప్రింట్ తీసుకోండి. 1కి 10 సార్లు అసలు సిలబస్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఏ టాపిక్స్ ఇచ్చాడు అనేది మనకి గుర్తుండాలి. వీలైతే ఆ సిలబస్ పేపర్ని మీరు చదువుకునే రూమ్లో ఏదో ఒక గోడకి స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకొని మీరు ఆ సిలబస్ ప్రకారం ఇప్పుడు ఏవైతే మార్కెట్లో దొరుకుతున్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటారు. మీరు ఒక్కొక్క టాపిక్ని చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ బేసిక్స్ నుంచి మీరు నేర్చుకోండి. ఏదో ఊరికే ఆ బుక్స్ తెచ్చుకున్నాం 4 బిట్లు చూసాము అని కాకుండా ఏదైనా సరే మనకి బేసిక్స్ నుంచి ప్రిపేర్ అయితే ఎప్పుడు మనం దేన్ని మర్చిపోం. స్టాండర్డ్ పునాది లేకుండా మీరు పైన ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఉపయోగం లేదు కదండి. ఫస్ట్ స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బేసిక్స్తో సహా అన్నీ నేర్చుకోండి.
మెయిన్గా మనం చేయవలసింది అన్ని ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఒక టాపిక్ మీద ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత దానిలో నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో, ఎందుకని చెప్తున్నాను అంటే నెగిటివ్ మార్కింగ్ అనే కాదు, మీరు ఇచ్చిన టైంలో ఆ పేపర్లో ఉన్న అన్ని ఆన్సర్ చేయాలి అంటే మీకు స్పీడ్ కూడా కావాలి. స్పీడ్తో పాటు స్పీడ్ ఎందుకు, మీరు అన్నీ ఆన్సర్ చేయగలగడానికి. ఎందుకు నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే మిస్టేక్స్ లేకుండా మీరు ఆన్సర్ చేయడానికి, అంతే కదండి. ఎవరికైనా అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, మనం దేనికి చదువుకుంటున్నామంటే లైఫ్లో ఏదో ఒకటి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అది ఐఏఎస్ గోల్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఏదో ఒకటి, లేదా సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు. సాఫ్ట్వేర్ సైడ్ అనుకోండి, ప్రైవేట్ జాబ్స్ అనుకోండి, అదంతా వేరే సినారియో. కానీ గవర్నమెంట్ జాబ్ సైడ్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉంది. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కానీ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. మరి మనం ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మన ఏదో ఒక జాబ్ కొట్టి సెటిల్ అవ్వాలి, మన ఫ్యామిలీని సెటిల్ చేయాలి, లేకపోతే మన అమ్మ నాన్నలు ఎంతైతే కష్టపడి మనల్ని పెంచారో వాళ్ళకి రిటర్న్గా మనం ఏమి ఇవ్వగలమండి. మనం సెటిల్ అయితే అంతకన్నా సంతోషపడే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు కదా. కాబట్టి మనకి ఉన్న టైంలోనే మనం ప్రిపేర్ అవ్వాలి. టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా చేయాలి అంటే మీరు చేయవలసిందల్లా మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇచ్చిన అన్ని టాపిక్స్ని ప్రిపేర్ అవ్వడం, అన్ని టాపిక్స్ బేసిక్స్తో సహా నేర్చుకోవడం, నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కనుక జరిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. ఏదో ఒక జాబ్, ఫస్ట్ అసలు ఏదో ఒక జాబ్ అంటూ మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ హయ్యర్ జాబ్స్కి మనం వెళ్ళొచ్చు. అలా కాకుండా లేదు అదే మూటతో చదువుతూ ఉన్నారు, మనకి ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం లేదు అనుకోండి, అప్పుడు మీరు హై గోల్ సెట్ చేసుకున్న దానికోసం కాస్త కొన్ని సంవత్సరాలు మీరు టైంని వెచ్చించినా నో ప్రాబ్లం అండి. కానీ మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ప్రస్తుతం మన పరిస్థితి కొంచెం బాగుండాలి, మనం సెటిల్ అవ్వాలి అంటే ఏదైనా పర్వాలేదు, ఏదో ఒక ఉద్యోగం అయితే తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం తెచ్చుకోవాలి. రీసెంట్గా పాస్డ్ అవుట్స్ ఉంటారు, లేకపోతే నిజంగానే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందరికీ కూడా మనకు కావాల్సింది ఏంటి, లైఫ్లో సెటిల్మెంట్. సో మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇచ్చిన సిలబస్ని చక్కగా ప్రిపేర్ అవుతూ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గోల్ అయితే రీచ్ అవ్వగలరు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎక్కువగా మనం పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి. అలా కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా జాబ్ని సాధించవచ్చు. మరి శాలరీ కూడా తక్కువేం లేదు కదండి, 55% డిఏనే ఉంది. మనకున్న బేసిక్ మీద కంపల్సరీగా 55% డిఏ, తర్వాత మనకు వచ్చిన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి హెచ్ఆర్ఏ, అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది. ఎంత వచ్చినా శాలరీ వస్తుంది కదండి. కాబట్టి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి, టైంని వేస్ట్ చేసుకోకుండా. ఎందుకంటే ఆగస్ట్లో టైర్ 1 అంటున్నారు కాబట్టి మనం సిలబస్ని ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే మనకి అంత మంచిది. సిలబస్ త్వరగా కంప్లీట్ అయితే నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేది మనం ఆన్సర్ చేయగలం, తద్వారా మిస్టేక్స్ అనేవి తక్కువ పెట్టగలం. సో టైర్ 1లో మనం సెలెక్ట్ అయ్యి టైర్ 2 ఫేస్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.